మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో లక్ష డప్పులు 1000 గొంతుకల ఘోడ పత్రికను ఎంఆర్పీఎస్ నాయకులు ఆవిష్కరించారు. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్లో నిర్వహించబోతున్న హలో మాదిగ చలో హైదరాబాద్ లక్ష డప్పుల 1000 గొంతుకల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 30 సంవత్సరాలుగా ఎంఆర్పీఎస్ ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తుందని అన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణ చేయాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కాబట్టి ముందు జాగ్రత్తగా మీరు తొందరగా వర్గీకరణ ఏర్పాటు చేయండి. మాదిగలు సిద్ధానికి యుద్ధం పల్లెన మరి డప్పులతో మరి గజ్జల తప్పులతో డప్పుల మోతలతో హైదరాబాద్కు తరలికి రావడానికి సిద్ధమవుతున్నారు. వర్గీకరణకు లేక మాదిగ ఉపకులాలు ఎన్నో ఏళ్లుగా వెనుకబడిపోతున్నారు. అన్ని రకాలుగా వెనుకబడిపోయాం, అన్ని రకాలుగా నష్టపోయాం. ఇకనైనా మా జాతి హక్కుల కోసం మేము కొట్లాడుతున్నప్పుడు మా జాతి హక్కులను మరియు నెరవేర్చే దగ్గర మీరు అమలు చేసే దగ్గర కృషి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 4వ తారీఖు నుంచి ప్రతి మాదిగ పల్లెల్లో రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ప్రతి మాదిగ పల్లెల్లో 1 గంట సేపు మాదిగలను లేపాలని తప్పు చాటింపుతోని మాదిగలను లేపాలని 7వ తారీఖు నాడు చలో హైదరాబాద్కు మాదిగలను అందరినీ తరలించాలని మాదిగ నాయకులకు ప్రత్యేకంగా మెదక్ జిల్లా తరపున తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా ఈరోజు సమాజాన్ని లేపే కాడ మాదిగ